ఒక వ్యక్తి దేవుడనే ఆయనకి ఒక వ్యక్తి ఎలా ఇష్టడుగా ఉండగలడు ఈ భూలోకంలో? ఇంకా పరలోకంలో ఇష్టడుగా ఉంటాను, అక్కడ ప్రయత్నం చేస్తాను అనేది లేదు. అసలు పరలోకం వెళ్తానే ఇష్టంగా ఉంటావు, ఇక్కడ ఉంటేనే అక్కడ ఉంటావు. ఇక అక్కడ ఇష్టడుగా ఉండడానికి ఏం లేదు. ఇక్కడ ఇష్టడుగా బతికితేనే నారాయణరావు గారు మనం అక్కడికి ఆయనతో ఉండిపోతాం. ఇక చెయ్యాల్సింది ఏమైనా ఉంటే ఆరాధన అయినా, ప్రార్థన అయినా, విజ్ఞాపన అయినా, పరిచర్యైనా ఇక్కడే చెయ్యాలి కదా. పైన చేసాక ఏముంది, ఆయనతో కలిసి మనం స్తుతులు చెల్లించటం, సహవాసం చేయటం, 1000 ఏళ్ల పరిపాలన ఇదే కదా జరిగేది. కాబట్టి ఈ భూలోకంలో ఉండగా దేవుడికి ఇష్టడుగా ఎలా ఉంటాడో ఒక మానవుడు, అంటే దేవుడు ఒక మానవుడి దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడు, లేదా ఎలాంటి వ్యక్తుల మీద దృష్టి ఉంచుతున్నాడు అనేది మనం బాగా వినాలి. వినటం కష్టమని పోయిన వారం చెప్పాను. చెప్పడం కూడా కష్టమే. చెప్పడం కష్టం కంటే వినటం ఇంకా కష్టం. విన్నా కానీ దాన్ని అన్వయింపు చేసుకోవటం, గ్రహించుకోవటం, తీర్మానం చేసుకోవటం ఇంకా కష్టం. గుర్తుందా పోయిన వారం చెప్పింది? నేనేమడిగానండి మిమ్మల్ని? ఏమడిగాను ఇప్పుడు? పోయిన వారం చెప్పింది గుర్తుందా అన్నాను. మీరేం చెప్పాలి? మరి ఏమొచ్చింది చెప్పాలి కదా. మరి అది కూడా మాట్లాడిపోతే ఎలాగండి? పోయిన వారం చెప్పింది గుర్తుందా? యథార్థంగా గుర్తులేదు అని చెప్పండి. ఎందుకు అసత్యంలో బతుకుతారు మీరు? పోయిన వారం చెప్పింది గుర్తుందా? గుర్తులేనని గుర్తులేదని చెప్పేసండి. ఎవడు మనల్ని కొడతాడు? దేవుడు తప్ప. ఎవడు చర్య తీసుకుంటాడు మన మీద? దేవుడు తప్ప కదా. అది కోపం వచ్చిందనుకున్నా రెండు రాలా అయిపిచ్చి పెంచా. గొంతు కొద్దిగా నొక్కుతుంది కాబట్టి. ఎందుకంటే బయట తెలియకుండా వేల మాటలు మాట్లాడాం, ప్రజలతో వేల మాటలు మాట్లాడాం కాబట్టి వాయిస్ చేంజ్ అయింది. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట. భాగ్యలక్ష్మి, దేవుడికి భాగ్యలక్ష్మి అనే ఒక స్త్రీ లేక ఒక కుమార్తె దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి అందరూ? చెప్పండి అందరూ. మీరు అంశం గుర్తుపెట్టుకోకపోతే నేను రెఫరెన్స్లు చదివిస్తాను, ముగిస్తాను. మీకు అంశం గుర్తుపెట్టుకోకపోతే అర్థం కాదు. నేను అడిగినప్పుడు చెప్పాలన్నా మీకు అవగాహన రాదు. అందుకే అంశం గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఇష్టలుగా ఉండుట ఎలా ఎలా అనేది అంశం. ఇప్పుడు మనం ఒకటి చూసాం హెబ్రీ పత్రికలో. ఇక్కడ దేవుడు ఏమి ఎలా చేస్తాయంటే విశ్వాసము కలిగి ఉండుట దేవుడికి ఇష్టం. మన కొరకు దేవుడు ఎన్నో చేశాడు. ఈ మాట చెప్తారు మీ నోటితో? మన కొరకు దేవుడు ఎన్నో చేశాడు. మరి ఇష్టలుగా ఉండాలి, ఇష్టలుగా ఉండాలి అనిపించాలి దేవునికి. అది కనిపించాలి ప్రజలకు. నువ్వు దేవుడికి ఇష్టడుగా అని ఆయనకు అనిపించాలి. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నావు అనేది సమాజంలో, సంఘంలో కనిపించాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇంకా దీని గురించి వివరిస్తే ఇక ఉన్నది కూడా బుడికిపోద్ది. అక్కడికి మీరు ధ్యానించుకోవచ్చు. మీ ప్రార్థన నడిపింపు, మీ ఆత్మీయ జీవిత అనుభవంలో నుంచి ఇంకా దేవుడు మీతో మాట్లాడవచ్చు. 2 దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మొదటి దెస్సలోని పత్రిక. దుర్గా బైబిల్ లేదా? మరి చూడు. 2:16. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చును.
ఆపండి. మనం ధన్యులం. చెప్పండి ఆ మాట. అందరూ చెప్పలా. మనం ధన్యులం. అక్కడ చూసాం, మనం ఎవరిని చంపలా, ఎవరిని హింసించలేదు. దేవుణ్ణి సంతోషపెట్టుట ద్వారా దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, కోడిగుడ్లు, వంకాయలు ఇవి కాదు. నాటుకోడి ఇవి కాదు. ప్రథమ ఫలాలు అవి వేరు, ప్రథమ భాగము అది వేరు. ఇక్కడ దేవుడికి ఇష్టలుగా నడుచుకోవటం, మాట్లాడడం. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నట్లు అనిపించటం, కనిపించటంలో ఆధారపడి ఉంది. ఇంకా ముందుకు మనం వెళుతున్నాం. కొన్ని మార్గాలు మనం చూద్దాం. మొదటిది మనం ఏం చూసాం? విశ్వాసము ద్వారా అదే అబ్రహాము విశ్వాసము ద్వారా ఏమని దేవుడు పిలిచాడు? నీతిమంతుడు అని పిలిచాడు. అంటే అబ్రహాము విశ్వాస స్కేల్కి, అబ్రహాము ఉంచినటువంటి విశ్వాస లెవెల్కి ఇష్టుడు, నీతిమంతుడు అని పిలువబడ్డాడు. మనకుంది విశ్వాసం. మనకేముంది విశ్వాసం? ఏ విశ్వాసం? వర్షం పడిద్దని ప్రార్థన చేస్తాం, కానీ గొడుగు తీసుకెళ్ళాం. మన విశ్వాసాలు ఈ టైప్ ఉంటాయన్నమాట. ఇష్టుడుగా ఉన్నాడు కాబట్టి నీతిమంతుడు అని పిలువబడ్డాడు. మన అంశం ఏంటి? దేవుడికి ఇష్టడుగా ఉండుట ఎలాగూ. సమయాలు వింటున్నావు కదా? ఏమైనా ఫోన్లో వస్తే మాకు దేవుడు ఫోన్ చేస్తాడేమో చూడాలి, నువ్వు ఎదురు చూడాలి. లారీ వాండర్లో దేవుడు ఫోన్ కోసం ఎదురు చూడండి. మీరు జాగ్రత్తగా వాక్యం వినండి. మనం దేవుడికి ఇష్టలమేనా? కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వాక్యం. విరిగిన మనస్సే. ఎందుకు మైకులో చదవట్లేదమ్మా? ఈ వారం ఏమన్నా అయిందా మీకు? విరిగిన మనస్సే ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అది పక్కన పెట్టేవాడు కాదు, అలక్ష్యం చేసేవాడు కాదు. విరిగి నలిగిన హృదయం, బ్రోకెన్ హార్ట్, నలిగిన హృదయం, విరిగి నలిగిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయం, నలిగిపోయి, చితికిపోయి, కమిలిపోయి, అలాంటి హృదయము దేవుడికి ఇష్టమంట. అలాంటి బలులు దేవుడికి ఇష్టము. మనం దేవుడికి ఇష్టలుగా ఈ విషయంలో ఏ లెవెల్లో ఉన్నాం? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు పత్రిక 5, మైకులో చదవండి. 5:16. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుడి ఇష్టం ఆయనకి, అవినీతిపరుడి ఇష్టం లేదు. నీతిమంతుడి ఇష్టం. మనందరం పాపులం. రక్తం ద్వారా మనము ఏం చేయబడ్డాం? శుద్ధీకరించబడ్డాం. అందుకే ప్రతిదానికి యేసు రక్తాన్ని మనం ఉచ్చరించాలి. యేసు రక్తాన్ని మనం ఉచ్చరించాలి. యేసు నామాన్ని మనం ఉచ్చరించాలి. దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే నువ్వు అనుకున్నట్లు కాదు, నీ లెక్కల ప్రకారం కాదు. నువ్వు అనుకున్నది తప్పు, నేను అనుకున్నది తప్పు, నీ లెక్కలు తప్పు, నీ ఆలోచన తప్పు. దేవుడు అనుకున్నట్లు నీతి, యథార్థత, సత్యం, సత్యవర్తులు, ఇది దేవుడు ఇష్టపడేది. తర్వాత సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం.
సామెతల గ్రంథం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధాలు మీరు ఆడుతుంటే దేవుడికి మీరంటే ఇష్టం లేదు. సత్యవంతులు. అబద్ధం మీరు ఆడుతున్నారంటే మీరు అసహ్యులు. సత్యవంతులు ఆయనకి ఇష్టలు. పాస్టర్ గారి మాట ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. అబ్బో, ఇంకా కళ్ళు తిరుగుతాయో నాకు. పాస్టర్ గారు మాట నమ్ముతారా శివ గారు? సమయాలు పాస్టర్ గారి మాట ఎవరైనా నమ్ముతారా అమ్మా? అందరూ కాదు, కొందరు. చూడండి, నేనేదో జస్ట్ మిమ్మల్ని మాట్లాడించడం అలా చెప్తున్నా, కానీ దేవుడికి ఏం చూస్తున్నాడండి? దేవుడు ఎవరిని చూస్తాడండి? నన్ను కూడా, నేను కూడా నా పేరును బట్టి కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు బయట పాస్టర్స్. కొద్దిగా లేటుకి వెళ్ళేవాడిని. సత్యం గారు 10ంటికి వస్తున్నారుగా, మీ లేటుగా వచ్చారు, అసత్యంలో ఉన్నారు మీరు అన్నారు. నిజమేనండి, నాకు బాగాలేదు, అందుకు రాలేదు. ఏం పర్లేదు, మీరు ఏమన్నా అనుకోండి, నాకు తెలుసు కదా అన్నాను. నా పరిస్థితి నాకు తెలుసు. అలాగే కొన్నిసార్లు అసత్యం మాట్లాడినప్పుడు, చేసినప్పుడు వేదన కలిగిద్ది. ఆ వేదన పశ్చాత్తాపం లేకపోతే వాడు దేవుడు మనిషి అవడం, దేవుడు మనిషి కాలేడు. ఆ పశ్చాత్తాప హృదయం, సత్యం, ఇంకా సత్యమైన విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాలి. సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. నిజం చెప్పేవాడు ఆయనకి ఇష్టం. కొన్నిసార్లు ఒక డౌట్ ఉంటుంది కొంతమందికి. ఆ డౌట్ అంటే మీకు చెప్పని, ఎక్కువ ఆడవాళ్ళకి అవసరం ఈ మాట. కొన్నిసార్లు మరి అబద్ధం చెప్పలేమండి, మరి వాళ్ళకేమో అలా చెప్పకపోతే కష్టము, చాలా వాళ్ళు మామూలు కాదని ఇబ్బంది పెట్టేస్తారంటే ఒకటే మాట చెప్పండి. ఎక్కువగా మనం అబద్ధం చెప్పేది ఎక్కడ? ఒక్క మాట చెప్పండి. వెరీ గుడ్. అదే ముంచుతుంది ప్రపంచాన్ని. ఏం చేయాలో తెలుసా? నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, రామలక్ష్మి కూడా తెలుసు. మెసేజ్ పెట్టాడు, ముందు మెసేజ్ పెట్టాడు, తర్వాత వచ్చాడు. 3 సార్లు వచ్చాడు. రాత్రి వచ్చాడు, ఉదయం వచ్చాడు. అయ్యగారు మీకోసం 3 సార్లు వచ్చాడు. ఎందుకు వచ్చారు సార్? నాకు చెప్పి రాలేదుగా మీరు అన్న. పైకి వచ్చాడు, కూర్చున్నాడు. మా అబ్బాయి పలానాది చదువుతున్నాడు, ఇప్పుడు పలానా టర్మ్ ఫీజు కట్టాలి, 40,000 కట్టాలి, దేవుడు మిమ్మల్ని చూపించాడు మీ దగ్గరికి వెళ్ళమని. అంటే మనం రిచ్ కదా, అందుకు పంపించాడు అన్నాడు. అప్పుడు నేను విన్నాను, మాట్లాడాను. బ్రదర్, దయచేసి ఏమనుకోవద్దు, ఇప్పుడు నేను ఇచ్చే పరిస్థితుల్లో లేను. దానికి మూల కారణం ఒకటే, నా కారు కట్టే ఈఎంఐ నేను రొటేషన్ కాలేకపోతున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తానంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన దాన్ని నేను చేస్తున్నాను. గబగబ కిందకి వెళ్ళిపోయాడు. సరే బ్రదర్ అని ప్రేయర్ చేయమన్నాడు, చేశాను, అనుకూలంగా చేశాను. మళ్ళీ పైకి వచ్చాడు. ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ఆల్రెడీ, మోటార్ సైకిల్ యాక్సిడెంట్. మళ్ళీ పైకి వచ్చాడు. జ్ఞాపికని మర్చిపోయాను అన్న ఇక్కడ అన్నాడు. వణుకొచ్చేసింది, బ్యాలెన్స్ లేదు, పట్టుకుంటున్నాడు. బ్రెయిన్లో ఆయనకి కొద్ది ప్రాబ్లం ఉంది. బ్రదర్, ఓ మాట గుర్తుపెట్టుకోండి, మీ అవసరం దేవుడికి తెలుసు. టెన్షన్ పడద్దు, పీస్గా ఉండండి. మీరు అవసరం, అనవసరం, అత్యవసరం 3 ఉన్నాయి కదా. మీ అబ్బాయికి లేట్ అయితే ఫైన్ వేస్తా అంటున్నారు. ఆ ఫైన్తో కూడా ప్రభు ఇస్తాడు అవసరమైతే మీకు. హాస్పిటల్ అర్జెంట్, ఇంట్లో భోజనం అర్జెంటు. దీని గురించి మీరు టెన్షన్ పడదు. ఇంకా లోతుకి వెళ్తే 1 సంవత్సరం ఆగితే ఆగుతాడు, ఇంకో సంవత్సరం చదువుకుంటాడు అనే మాట కూడా మనం వాడచ్చు. ఇదిగో మీకు ఇంట్లో జరగకపోతే నేను చేయగలను, మీ అప్పులకు నేను కష్టం చేయలేను. యథార్థంగా మాట్లాడండి. కొడతారా, తిడతారా? చెప్పండి అమ్మ. మీరు ఎందుకు అబద్ధం ఆడాలి? నువ్వు కొందేమో భర్తకు తెలుసు 1 చీర, కానీ 1 డజన్ చీరలు కొన్నావు బాగున్నాయని. కట్టుకొని మనశ్శాంతిగా తిరుగుతావా నువ్వు రోడ్డు మీద? మనశ్శాంతి ఉంటుందా కట్టుకున్నా? ఆలోచించండి. నా మట్టుకు నేను చెప్తున్నాను,
నేను ఇంకా పూర్తిగా సంపూర్ణంగా సత్యంలో లేను. నా మట్టుకు నేను కొంత మటుకు అనుకుంటున్న సత్యంలో ఉన్నానని, నేను కొన్నిట్లో అసత్యంలో ఉన్నానని దేవుడు నాకు ఎప్పుడు చూపిస్తూనున్నాడు. పక్కకి రావటం నా బాధ్యత. అన్నీ నన్ను సత్యం అని నమ్మొద్దు మీరు, దయచేసి నమ్మొద్దు. నేను ఎంత పరిపూర్ణుడిగా ఉంటానో మీరు చూడాలి, మీరు నమ్మాలి, మీరు చూడాలి, దేవుడు చూడాలి. కీర్తన గ్రంథం ఇందాక 51 చదివాం కదండి, 6వ వచనం చదువుతారా? 6వ వచనం. అబ్బో, బయట కాదంట. ఏమండో, బయట కాదంట. ఎక్కడ? అంతరంగంలో సత్యం ఉంటేనే కదా మనకు బయట క్రియల్లో కనిపించేది. దేవుడు ఎలమందా అంతరంగంలో సత్యాన్ని చూస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. పై సత్యాన్ని చూడ మాకు. అంతరంగములో అమ్మా నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. మాయా 6వ వచనం 51:6 మాయా చూడు. పార్వతి అంటే 51:6 చదువమ్మా. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యము నాకు జ్ఞానము తెలియచేయు. ఆంతర్యము నాకు జ్ఞానము. సత్యాన్ని పలకండి, సత్యాన్ని ఉచ్చరించండి. ప్రతి సందర్భంలో దేవుడి మాట ఉచ్చరించండి. నేను అనే మాట వాడకండి. క్షమించండి, నా మాట కూడా వాడద్దు. దేవుడు పాస్టర్ గారి ద్వారా జరిగిస్తున్నాడు. నేను ఒక ప్రతినిధిని, ఒక మధ్యవర్తిని, ఒక వాలంటీర్ని మాత్రమే. దేవుడు వాలంటీర్స్ ద్వారా జరిగిస్తున్నాడు. దేవుడు తన బిడ్డల ద్వారా జరిగిస్తున్నాడు. దేవుడు తన బిడ్డలను వాడుకుంటున్నాడు, సేవకుని వాడుకుంటున్నాడు. నేను మనిషినే కదా, నేను మట్టినే కదా. నారాయణరావు గారు, నేను మట్టినే కదా, మట్టే. మన పిల్లల గురించి కూడా మనం అలా వాడకూడదు. నా పిల్లలను దేవుడు చదివిస్తున్నాడు, నా పిల్లలను దేవుడు దీవించాడు, నా వ్యాపారాన్ని దేవుడు దీవించాడు. ఈ వ్యాపారం నేను చేయలేను, నా వల్ల కాదు, దేవుడు శక్తి ఇస్తే తప్ప. అందుకే కదండి పౌలు గారు, నన్ను బలపరచు అనే సమస్తం నేను నా వల్ల కాదు. థామస్ అల్వా ఎడిసన్కి వాళ్ళమ్మ నేర్పిన వాక్యం ఏంటి? ఇదే. ఈ లైట్ కనుక్కున్న వ్యక్తి, వాషింగ్ మెషిన్ కనుక్కున్న వ్యక్తి, 1906 కనుక్కున్న వ్యక్తి, 6 ఐటమ్స్ కనుక్కున్న వ్యక్తి. వాళ్ళమ్మ నేర్పింది అదే వాక్యం అంట. తల్లి టీచర్ పంపించేశారు కదా స్కూల్ నుండి, లెటర్ రాశారు కదా. ఏమని రాశారు తెలుసా నారాయణరావు గారు? మీ అబ్బాయి దద్దమ్మ, ఈడికి మెదడు పెరగల, ఈడితో మేము వాగలేమని పంపించారు. అలమ్మ చదివింది కానీ ఆడికి చెప్పలా, బాధపడతాడని, బిడ్డలు బాధపడతారని. ఈ కాలంలో బిడ్డలు మరీ సెన్సిటివ్ కదా. కుర్చీలో కూర్చునేవాళ్ళు కింద కూర్చోలేరు కదా, బాగా సెన్సిటివ్ కదా. సుకుమారం బాయిలేరు కోళ్ళు. అమ్మ నాన్న టీచర్ గారు లెటర్లు ఏం రాశారంటే, నీ జ్ఞానానికి వాళ్ళు సరిపోవట్లేదంటరా, నువ్వు జ్ఞానవంతుడు, వాళ్ళు చెప్పలేకపోతున్నారంట నీకు, అందుకే పంపించారు. నేనే నీకు టీచర్ రేపు నుండి అన్నంట. చదువుకుంది 5వ తరగతే. థామస్ అల్వా ఎడిసన్ ఎడ్యుకేషన్ ఓన్లీ, క్వాలిఫికేషన్ 5th క్లాస్ ఓన్లీ, బట్ చరిత్ర సృష్టించాడు. గూగుల్లో, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక గూగుల్లో మీరు కొట్టండి, ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఏం కనుక్కున్నాడు, ఎన్ని కనుక్కున్నాడు, అతని గురించి ఏ మ్యూజియంలో అమెరికాలో ఉందో మీరు చూసి నాకు చెప్పాలి. ఆల్రెడీ నేను చూసేసేలే, నాకు మీరేం చెబుతారు? 10th క్లాస్ చదువుకున్నా అనుకున్నారండి మీరు? 3 సార్లు తప్ప అనుకుంటున్నారా? జ్ఞానమిస్తాడు. అక్కడ చూడండి, ఆ మాటలో మనం సత్యాన్ని పలకాలి, సత్యాన్ని ఉచ్చరించాలి, సత్యాన్ని మాట్లాడాలి. వాళ్ళు దేవుడికి ఇష్టం. దేవుడి స్తోత్రం చెప్పండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఇంకా 2 రెఫరెన్స్లతో క్లోజ్. హోషేయ 6:6. హోషేయ గ్రంథం 6
బలిని కోరను, కానీ కనికరమనే కోరతా. దహన బలుల కంటే దేవుడు గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది. చాలమ్మా, చాలు. ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు? దేవుడు గురించిన జ్ఞానం. చెప్పండి అందరూ. అమ్మా, నేను అడుగుతున్నాను, మీరు నన్ను అడగొచ్చు. మనందరం ఒక కుటుంబ సభ్యులం. మీకు దేవుడి జ్ఞానం ఉందా? లోక జ్ఞానం ఉందా? మట్టి జ్ఞానం ఉందా? దెయ్యాల జ్ఞానం ఉందా? సేవకుడుగా నేను స్వపరీక్ష చేసుకునేది ఏంటంటే, నేను దేవుని జ్ఞానంలో ప్రయాణిస్తున్నానా, పనిచేస్తున్నానా? లోక జ్ఞానంతో పనిచేస్తున్నానా? అన్యులు ఇచ్చే సలహాలు జ్ఞానంతో ప్రయాణిస్తున్నానా? భౌతిక సంబంధమైన మనుషుల జ్ఞానాన్ని నేను తీసుకొని నేను ముందుకు వెళ్తున్నానా? నేను స్వపరీక్ష చేసుకోవాలి. అవునా కాదా? ఎవరికి వాళ్ళు అలా చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకేమి ఇచ్చాడు? ఉచితంగా జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం అడగండి, జ్ఞానం ఇస్తాడు. మళ్ళీ చదువమ్మా. నేను బలిని కోరేవాడిని కాదు, కానీ కనికరమును కోరుతున్నాను. జ్ఞానం, కనికరం కోరే దేవుడు. కనికరం చూపించండి వరద బాధితులకి. రామవరపడు బాగున్నాం అనుకోమాకండి. రామవరపడు కాలావతలకి వెళ్ళి ఒక అడుగు చూడండి. విజయవాడ మహానగరం లక్షల రూపాయలు, కోట్లు విలువలు చేసే ఆస్తులు, స్థలాలు, ఎస్ఎల్విలో బిల్డింగ్లో కట్టిన వాటిని సమయాలను అడగండి, హరీష్ని అడగండి, ధనుష్ని అడగండి, వాలంటీర్స్ని అడగండి, అనిల్ని అడగండి. రైల్వే జాబులండి అందరికీ, ఆర్టీసీలో జాబులండి అందరికీ, విదేశాల్లో పిల్లలు ఉన్నారండి అందరికీ. ఎవరు తక్కువ వాళ్ళు కాదండి. నీళ్లు లేవండి. ఏమండి, మేము నడుచుకుంటూ వెళ్ళామా నిన్న వాటర్లో? ఆ వాటర్ ఏంటో తెలుసండి? ఏం వాటర్ చెప్పండి? వర్షం నీళ్ళు. ఎన్ని రోజుల నుంచి స్టాక్ ఉన్నాయండి? వారం రోజులండి. దానిలో కలుషితం. బాత్రూమ్ నీళ్ళు ఎటు వెళ్తాయండి? డ్రైనేజీ నిండి అంత ఎత్తొచ్చినాయి అంటే యూజ్ చేస్తున్నారా? కలుషితమా? నెక్స్ట్ వచ్చేది రోగాలు, జ్వరాలేనండి. అడుగుతున్నారండి, మా పిల్లలకు టైఫాయిడ్ మందులు కావాలని అడుగుతున్నారు. నాకు కనపడలా, టెన్షన్ వచ్చింది. 4 కుర్రోళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. దమ్మున్న కుర్రోళ్ళు ఎవరంటే, నేను వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసా? మిగతా వాళ్ళకి దమ్ము లేదని కాదు, వ్యాన్ ఆగిపోయింది. అందరూ మెయిన్ రోడ్లో వెళ్తున్నారు అన్నీ తీసుకొని. ఆ సందులో వాళ్ళు రాగల వాళ్ళు వస్తున్నారు, తీసుకున్నారు. అమ్మయ్య, ట్రాక్టర్ ఖాళీ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. లోపలికి ఎవరు వెళ్ళట్లేదంట. మనుషులు గోలది. అది మనోళ్ళు గుర్తించి నాకు చెప్పకుండా వెళ్ళిపోయి మమ్మల్ని రోడ్డు మీద చాలాసేపు నుంచోబెట్టి వాళ్ళు వచ్చే వరకు మేము ఎదురు చూసాం. లోపలికి వెళ్ళిపోయారు. ఆ లోపలికి వెళ్తే అడుగుతున్నారు, ట్యాబ్లెట్లు కావాలి, మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు ఇస్తే బతుకుతామేమంటున్నారు. చర్చిలు లేవుండే 2 వారాల నుంచి సేవకులకి. కనికరం చూపిస్తారా సేవకుల మీద? పరిశుద్ధుల అవసరాలు అక్కర్లో తీర్చమన్నా వాక్యం ఇప్పుడు పనికొచ్చిద్దేమో. కనికరం చూపించగలరా మీరు? శివ గారు చెప్తున్నాడు, ఆయనకి అలా అనిపించిందని నాకేం తెలుసు, ఇప్పుడు చెబితే అర్థమైంది. సూరిబాబు గారికి 50,400 కట్టాం, 40 బస్తాల బియ్యానికి. ఇంకక్కడికే సూపర్ బియ్యం అయ్యి ఎవరో తీసుకున్నట్టున్నారు, ఒక బస్తా కొనుక్కున్నట్టున్నారు. వండారా? రామలక్ష్మి వండావా? సూపరు. 1,350 రూపాయల బస్తా. పంచడానికి 100 తగ్గించారు ఆయన పేరుని బట్టి. ఒక రకంగా ఆయన లాభం తగ్గించుకున్నాడని చెప్పొచ్చు, ఆయన అదే బిజినెస్ కాబట్టి. సరుకులకి రవి ఎంత ఇచ్చా? రవి ఏం 75? గట్టిగా చెప్పు. 1000 అని చెప్పు. మొత్తం కలిపితే ఎంత? 1,00,000 రూపాయలు సరికి రామరపళ్ళ ఉంది. ఏమండి, ఇంతే. అది నాకు తెలిసి ఇంతే. శివయ్య గారు బాగా ఎక్కువ చెప్పారు కానీ ఇంతే. ఒక్క సందుకు కూడా చాలవవి. ఒక్క సందుకు కూడా చాలవవి. నోట్ చేసుకోండి నా మాటలో. అసలైంది నెక్స్ట్ ఉంది. నీరు తగ్గాలి. అసలైంది నెక్స్ట్ ఉంది. రోగాలు, అనారోగ్యం,
బలహీనత, జ్వరాలు, మెడికల్ క్యాంప్స్ పెట్టాలి, మందులు కావాలి, నిత్యావసర వస్తువులు కావాలి, పనులు లేవు, ఆటోలు మునిగిపోయినాయి, కార్లు మునిగిపోయినాయి, వాటికి రిపేర్ చేయించాలి. ఇంకా అసలైన పని ఉంది. గవర్నమెంట్ BRTS రోజు మొదలుకొని రామర్పాడు పోర్ ఆఫీస్ వరకు లారీ లైన్లో ఉన్నాయి. బియ్యం, గోధుమలు, గోధుమ పిండిలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ జగన్ గారు ఏర్పాటు చేసిన వ్యానుల్లో వెళుతున్నాయి. సమయాలు సందుకు వెళుతున్నాయి. ఏం నవ్వుతున్నారండి? నిజమేనా కాదా? ఉపయోగపడుతున్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఉపయోగపడాలి, ఏ వస్తువైనా ఉపయోగపడాలి. స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలి, అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలి. ఆ వీధిలో నీడలో తిరుగుతూ ప్రార్థన చేసాం. ప్రభువా, అందరూ మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కోట్లు బయటికి తీయాలి. ఓట్లలో ఖర్చు పెట్టింది కాదు, ఇప్పుడు బయట పెట్టాలి. మా అమ్మాయి సాక్షి వాంతి వచ్చేసేదని వెనక్కి వచ్చేసారండి. స్మెల్, ఒక రకమైన స్మెల్, కాల్జేర్లు తేలుతున్నాయి. క్రైస్తవులు కనికరం చూపించకపోతే మీ వల్ల కొంతమంది చచ్చిపోతారు. క్రైస్తవులు కనికరం చూపించి టాబ్లెట్లు ఇవ్వకపోతే కొంతమంది బలహీనమైపోతారు. ఎంతమంది నువ్వు వెళ్ళావా ఏరియాలకి? ఆ ఏరియాకి వెళ్ళావా? గుణదలోనే ఉన్నావా? మాతో రావచ్చుగా, తీసుకెళ్తాం. ఓకే, రేపు సోమవారం, ఇప్పటికి 7 రోజులు చేసాం. 8వ రోజు సోమవారం, మంగళవారం గుర్తుపెట్టుకోండి, బయలుదేరుతున్నాం. సీతారామయ్య గారు ఎక్కడా? కింద ఉన్నాడా? కూరగాయలు ఎన్ని? మంగళవారం బస్తాలు రావాలి చర్చిలోకి. ఈరోజు 4 గంటలకు రామర్పాడు చర్చిలోకి ఆ యవనస్తులు కొద్దిగా అందిస్తారు, పెద్దోళ్ళు రండి. కిలోలు చొప్పున ప్యాక్ చేయాలి. మంగళవారం కూరగాయలు ప్యాక్ చేయాలి. లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. నిజంగా ఎవరో సేవకులు, నిజంగా విశ్వాసులు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళకి డోర్ టు డోర్ అందించడానికి బుధవారం ప్రయాసం, గురువారం పడాలి. ఆ సరుకులు చాలు, కూరగాయలు చాలు. నమ్మండి. నేను తప్పు చెబితే దేవుడు కూడా నమ్మండి. ఇప్పటి వరకు భోజనాలు కానీ, బ్రెడ్లు కానీ, పాలు కానీ సుమారుగా 2 లక్షలు ఖర్చు పెట్టాం. హల్లెలూయా. ఎక్కడే? దేవుడు బిడ్డలు ఇచ్చారు. ఎక్కడే? ఎవరెవరో తెలియదు మనకి, దేవుడు బిడ్డలు ఇచ్చారు. ఇంకా ఇవ్వాలి, ఇంకా కావాలి. ఇది 2 లక్షలు. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతుంది. దాతలు రావాలి, అంబానీ రావాలి, టాటా బిర్లా రావాలి, స్వచ్ఛత సంస్థలో పనిచేయాలి. ఈరోజు కానుకలు వరద బాధితులకి ఇచ్చేద్దాం. ఈరోజు మిషనరీ ఫండ్ వరద బాధితులకు ఖర్చు పెట్టేద్దాం. ఇష్టమేనా? మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఇచ్చేద్దాం. చాలా ఖర్చు ఉంది. రండి, మాతో పాటు రండి. ప్రభు చిత్తమైతే ట్రాక్టర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కూడా దేవరాజు గారి భార్య ఫోన్ చేశారు, ఒక ట్రాక్టర్ తిరగబడిందంట. కొన్ని ప్రాంతాల లోపలికి వెళ్ళలేకపోతున్నారు. కనికరం. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఎత్తైన ప్రాంతం, హైవే పక్కన ఉన్నాం. ఎత్తైన ప్రాంతం, మంచి సస్యశ్యామల ప్రాంతంలో ఉన్నాం. మన గ్రామం, మన రామర్పాడు, మన చుట్టుపక్కల ప్రాంతాలు నేట మునిగాయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖంగా ఉండి ప్రవర్తించేవాళ్ళు దేవుడికి ఇష్టం ఉండదు. మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టం ఉండదు. యథార్థముగా ప్రవర్తించువారు ఇష్టలు. ఏంటది? మన అంశం ఏంటి? ఇక్కడేముంది? యథార్థముగా ప్రవర్తించువారు దేవుడికి ఇష్టం. యథార్థత అంటే నాకు ప్రీతి అండి, లవ్. యథార్థత అంటే నాకు ప్రేమ, లవ్. యథార్థతగా ఉండేవారు, యథార్థతగా మాట్లాడేవారు నాకు లవ్. నన్ను సరిచేసేవాళ్ళు అంటే నాకు ప్రేమ.
మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు సరి చేస్తాడు బాబు, మీదే కదా అంతా ఏలుబడి, మీదే అంతా పెత్తనం, మిమ్మల్ని ఎవరు సరి చేస్తారు మీరు అనుకుంటున్నారేమో. నో, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మమ్మల్ని దేవరరాజు గారి దగ్గరికి మా నాయకులు మేము వెళతాం, ఆయన మాకు సేవకులకి చెప్పాల్సింది చెప్తారు, మమ్మల్ని తర్పిచ్చేస్తూ ఉంటారు. ప్రకాష్ గారు తర్పిచ్చేస్తూ ఉంటారు, మమ్మల్ని తర్పిచ్చేసే వాళ్ళు ఉన్నారు. ఎప్పటి వరకు? లైఫ్ లాంగ్, జీవితాంతం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జీవితాంతం నేర్చుకోవాలి. మనం మారాలి, ప్రపంచానికి నేర్పించాలి. బిలిగ్రాహం గారు సంవత్సరానికి ఒకసారి 7 రోజుల కాన్ఫరెన్స్లో పాల్గొనేవాడంట. కుటుంబాన్ని, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకొని వచ్చేవాడు. సింధు ఇందు ఏమి నేర్చుకున్నారో వాళ్ళు 2 నిమిషాలు, అసలే ఎక్కడ విషయాలు మాకొద్దు, అక్కడ మీకేమి నచ్చినాయో అవి మీరు నేర్చుకొని తీర్మానం చేసుకున్నాయే చెప్పమని చెప్పాను వాళ్ళకి. ఏమండి, నాకేదో మీకేం తెలియదని మీరు కప్పల్లాగా అలా వింటుంటే నేనేదో గొప్ప నేను భావించట్లా. నేను సిద్ధపడింది మీకు చెప్తున్నాను. ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉంది, ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉంది, నేర్చుకొని మీకు చెప్పాలని ఆశ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను వాలంటరీగా పనిచేస్తా, నా కారు నేను కడుక్కుంటా, భోజనాలు వడ్డిస్తా, నేను ఇక్కడ కూర్చునే ఉండే కాదు, అన్ని పనులు చేస్తాను, అంతవరకు చేస్తాను, చచ్చిపోయే వరకు చేస్తాను. అది మీరు చూడాలి. ఇది సత్యమో కాదో మీరు నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. 3వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ వచనం, 22వ వచనం ముగిస్తున్నాను. 22వ వచనం. నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును, అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు. ఏంటది అలంకారంగా ఉండేది? దానిపైన ఉంది ఏమన్నా? నా కుమారుడా, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకో, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను, అది నీ జీవం, నీ మెడకు అలంకారముగాను ఉండును. అది ఎలా ఉంటుందంట? అలంకారంగా ఉంటుంది. అవి అలవర్చుకోండి, కనికరం అలవర్చుకోండి, ప్రేమ దయ కఠినంగా ఉండొద్దు. ఆడికి ఎందుకు చేయాలి, దానికి ఎందుకు చేయాలి, ఇలాంటివి వాడొద్దు. చెయ్యండి, వాళ్ళు చేయపైన మీరు చేయండి. వాళ్ళకి కనికరం లేదా, మీరు కనికరించండి. మీ కనికరాన్ని బట్టి వాళ్ళ హృదయం కరిగిపోయి వాళ్ళు కనికర సంపన్నులు అవుతారు. వాళ్ళ కఠినలను మీరు అరగదీయండి, కరిగించండి. హృదయాలను బద్దలు కొట్టేది దేవుడు వాక్యం. నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఓన్లీ దేవుని వాక్యం మాత్రమే. వాక్యముతో మీరు పలకండి, పనిచేయండి. మాటలు చెప్పొద్దు, మాటలు చెప్పొద్దు. ఏం చేయాలి? పని చేయండి. ఇంకా చెప్తాను, పనిచేసే దినాల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇంట్లో కూర్చుంటే ఏముందమ్మా, ఇంట్లో కూర్చుని ఒక అరకిలో చికెను తలకాయ మాంసం తెచ్చుకొని చల్లగా ఉందని వేసుకొని దుప్పటి ముసుకేసుకొని పడుకుంటే ఏం తెలిసిద్దమ్మా మనకి ప్రపంచం గురించి? ఏం తెలిసిద్దమ్మా మనకు ప్రపంచం గురించి? ఆర్ఆర్పేట వెళ్ళి నేను బూతులు తిట్టించుకొని వచ్చామమ్మా. నిన్న ఆ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళనీయకుండా దారిలో ఆపేసి ఈ గంజా బ్యాచ్, ఈ తాగుడు బ్యాచ్ ఆడోళ్ళు పళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఇక మీద పడి కొట్టేటట్టు ఉంటారు. మా వ్యాన్ కూడా తిరగనివ్వట్లేదు. వీళ్ళు తీసుకొని లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ 30-40కి అమ్ముతున్నారండి వీళ్ళు. ఈ ప్రాంతాన్ని మేము రాము, అసలు మీరు ఎలాంటి వాళ్ళు, తిప్పో వ్యాన్ అని అనుకున్నాను. ఎదర పోలీసులు మాకు చెప్పారు, ఎంట్రన్స్ మీరు ఇవ్వద్దండి, లోపలికి వెళ్ళిపోండి, ఎవరు వెళ్తారు లోపలికి అని చెప్పారు. లోపలికి ఎవరు వెళ్ళట్లా, ఏదో వచ్చాం దులుపుకున్నాం వెళ్ళిపోయామన్నట్టు వెళ్ళిపోతున్నారు. హరీష్ నిలబడితే బోల్డ్ విషయాలు చెబుతాడు, మీలో కొంతమంది నిలబడితే బోల్డ్ విషయాలు చెబుతాడు. పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారండి యవనస్తులు. మీ పిల్లలు, అందుట్లో మీ పిల్లలు ఉన్నారా? సంతోషించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, యవనుల కోసం ప్రార్థన చేయండి. అది కూడా సహాయమే, గొప్ప సహాయమే. ఆలోచించండి. ఆటో వేసుకొని తిరుగుతున్నాడు వెంకటేశ్వరరావు గారు, అటువైపు మీరు వెళ్ళారుగా, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు మీరు చూశారుగా. ఎంత దారుణమైన పరిస్థితి, వాళ్ళందరూ లేనోళ్ళ కాదు. ఎంతన్న ఉపయోగం ఏంటండి, నీళ్ళు లేవు. ఎంతన్న ఉపయోగం ఏంటండి, ఈ పోసే బయటికి వెళ్ళట్లేదు. ఎంతన్న ఉపయోగం ఏంటమ్మా, గ్యాస్ లేదు. ఎంతన్న ఉపయోగం ఏంటంటే ఆరోగ్యం లేదు, బయటకు వచ్చడానికి అవకాశం లేదు. మరి ఎత్తైన ప్రాంతంలో ఉన్న మనం గర్వించాలా, నిద్రపోవాలా? వాళ్ళ కోసం ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, కనికరించాలి, గుప్పిళ్ళిప్పాలి. దేవుడికి ఏది ఇష్టం?
హెబ్రీ పత్రిక 13:16. దేవుడికి ఏవి ఇష్టం? 13:16. డోంట్ మైండ్ ఇట్, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. హెబ్రీ పత్రిక 13:16. ఉపకారమును ధర్మమును చేయ మరచుకుపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు. చాలమ్మా. శాంతి 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 పలకవే, మైకిలో పలుకు. శాంతి చెప్పండి. అందరితో అనిపించు ఒక్కొక్క మాట. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. చాలు. ఏది మర్చిపోకూడదు? ఏది మర్చిపోకూడదు మనం? నేను పోయిన వారం మిమ్మల్ని ఏం తిట్టానో అది మర్చిపోండి. మీ ఆయన ఏమన్నా తిట్టాడో మర్చిపోండి. అపవిత్రమైన మర్చిపోండి. ఉపకార ధర్మం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అవకాశాలు ఎదకండి, నష్టాన్ని భరించండి, కొంత ఇవ్వండి. దర్శించండి అమ్మా, దర్శించి మీ చేత్తో మీరు చేయండి. వెళ్ళలేకపోతే మేము ఉన్నాం, బలపరచండి.